నమస్తే GR7 టీవీ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్. రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గోసాలదేవి నామినేషన్ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గోసాలదేవి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సాంతయ్య, రైల్వే కోడూరు మండల అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్, పొల్లంపేట మండల అధ్యక్షుడు రమేష్ మరియు నాయకులు పాల్గొన్నారు. గోసాలదేవి మాట్లాడుతూ రాష్ట్రం మార్పు కోరుతుంది. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి కాంగ్రెస్ బలపడింది. ఒక్కసారి కాంగ్రెస్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి. అభివృద్ధి ఏమిటో నేను చేసి చూపిస్తానని అన్నారు. ఈరోజు నామినేషన్ వేసాను, మళ్ళా రెండోసారి పోతాను. ప్రజల్లో నేను కష్టపడే కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకు ప్రజలకు ద్రోహం చేయకుండా నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. ఎందుకంటే మా షర్మిలారెడ్డి వచ్చినాక మాకు మంచి వాయిస్ వచ్చినది, ప్రజల్లో మంచి పేరు వచ్చింది. అంటే కాంగ్రెస్ అంటే అప్పుడు తెలియకన్నా ఉన్న వాళ్ళకి అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు గుర్తింపు అయింది. మేము కాంగ్రెస్కే ఓటు వేస్తాము, బీజేపీ ప్రతి ఒక్కరికి వేసినా, ముగ్గురికి వేసినా కూడా బీజేపీకి వెళ్ళిపోతుంది ఓటు అని ప్రతి ఒక్కరు వాయిస్ బాగుండదు. ముందు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళతో కూడా మంచి వాయిస్ తీసుకున్నాము. ఇంకా సర్పంచ్లు కలిశాను, మాజీ సర్పంచ్లు కలిశాను కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళతో కూడా మాట్లాడాము. ప్రజలు లేకపోతే మంచి పేరు వచ్చింది, కాంగ్రెస్కు మంచి వాయిస్ ఉన్నది. మేము 2024లో కాంగ్రెస్కే ఓటు ఇచ్చామని ప్రతి మనిషి దగ్గర మంచి పేరు వాయిస్ వస్తున్నదని. నేడు రైల్వే కోడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గోశాలదేవి గారికి రాహుల్ గాంధీ గారు మళ్ళీ అవకాశం కల్పించడము, మొత్తం అన్నమయ్య జిల్లాలు విభజించిన తర్వాత, ఉమ్మడి జిల్లాలు విభజించిన తర్వాత రైల్వే కోడూరుకు ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఏకైక అన్నమయ్య జిల్లాలోని ఏకైక ఎస్సీ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా ఈసారి కూడా గోశాలదేవికి ఇవ్వడము శుభ సందర్భము. మరియు ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుకోవడం ఏమంటే, ఈ యొక్క అవకాశము ఎవరైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీ రాజ్యాంగం మీకు ఇచ్చిందో ఈ అవకాశాన్ని ప్రజలందరూ, ఇక్కడ ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని తమ ఓటును అమ్ముకోకుండా, ఎవరైతే పెట్టుదారి వారి వ్యవస్థలు వస్తున్నారు, ముందుకు వస్తున్నారు, ఒక ఎస్సీ క్యాండిడేట్ అభ్యర్థిని ముందు పెట్టి వాళ్ళ యొక్క వ్యాపారాన్ని నడుపుకోవాలని చూస్తున్నారు. అలాంటి అభ్యర్థులను తరిమి కొట్టి, ఎవరైతే న్యాయబద్ధంగా మాకంటూ ఎటువంటి ఆర్థిక పరిస్థితి లేకపోయినా కూడా వచ్చే కాలంలో ఈ యొక్క ప్రజలకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఈ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లి సామాజికంగా, ఆర్థికంగా, యొక్క విద్యాపరంగా అన్నిటికీ మేము ముందుండి ఈ యొక్క రైల్వే కోడూరు ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని ఈ యొక్క దైవసాక్షిగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈసారి జాగ్రత్తగా మీ ఓటును అమ్ముకోకూడదని, న్యాయబద్ధంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. నా పేరు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఈరోజు శుభదినం. ఎందుకనగా ఈరోజు రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ MRO ఆఫీస్ దగ్గర వేయడం జరిగినది. గోసాలదేవి గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగినది. ఈ రైల్వే కోడూరు ప్రజలు ప్రతి ఒక్కరూ ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ సర్పంచులు కూడా మేము పోయి మద్దతు కోవడం జరిగినది. ఖచ్చితంగా మీకు అండదండగా ఉండి కాంగ్రెస్ పార్టీని రైల్వే కోడూరులో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎస్సీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా హామీ ఇవ్వడం కూడా జరిగినది. ఖచ్చితంగా రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోసాలదేవి గారికి ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా రైల్వే కోడూరు అభివృద్ధి ఏదో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చేసి చూపిస్తామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం.